హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే మనం మా పిన్నెల ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. మరి పెళ్లి కూతురు చేస్తున్నాం ఇవాళ. ఇప్పుడైతే మన టైం వచ్చి కరెక్ట్గా 6 అవుతుందండి టైం. ఇదైతే నన్నైతే రావులపాడు నుంచి వచ్చి ఇంకా ఈ లైటింగ్ ఈ పందిరి అయితే వేసాం అనమాట. చూపిస్తాను. ఇదిగోండి పైన కొబ్బరి ఆకులతో పందిరి అయితే వేసాం అనమాట. రాగానే పందిరి కట్టేసి ఈ క్లాత్ కూడా వెళ్ళి మేము కొనుక్కొచ్చుకున్నామండి. ఇక్కడే పెగాస్నగర్లో షాపులు ఉంటాయి. ఇక్కడైతే మనం 2 క్లాత్లు అయితే తెచ్చాం అనమాట. ఇవైతే 2 కలర్ కింద అయితే వేసాము. అలాగే మనకి లైటింగ్ కూడా వేయడం జరిగింది మొత్తం. ఇక మనకు తెలిసిన మనోడు మన దగ్గర ఆల్రెడీ లైటింగ్ కూడా ఉన్నాడు కదండి. ఇదిగోండి పవనం వీళ్ళ చెల్లిదే అనమాట పెళ్ళి. ఈ లైటింగ్ అయితే తోరణాలు అయితే ఒకటి తెప్పించాను అనమాట మన తెలిసినోడు. ఇదిగోండి ఈ సందులోకి అయితే తోరణాలు అయితే ఇలా వేసాం అనమాట మొత్తం. ఇప్పుడైతే మనకి ఈ మామిడి ఆకులతో అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తున్నాము. ఈ ప్లేవుడ్లు నిన్న సాయంత్రం తెచ్చామండి. ఇక్కడ మనకి అద్దెకిస్తారు. అద్దె వచ్చేసరికి మనకి 250 రూపాయలు ఒక షీట్ వచ్చి అద్దె. అయితే నిన్న రిక్షా బండి మీద అయితే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని ఇప్పుడు అలాగే నిన్న మామిడాకులు కూడా అదే అరిటాకులు వచ్చేసరికి మనకి ఐనాక్స్ దగ్గర అమ్ముతారు. ఈ ఒక్కొక్కటి వచ్చి 4 రూపాయలు అలా పడిద్ది అనమాట. నేను రాత్రి అయితే మనం ఈ ఆకులు తెచ్చేసుకున్నాం అనమాట. ఈ ఆకులు అయితే ఇప్పుడు ఆకులతో అయితే మనం అయితే ఈ డెకరేషన్ అనేది చేస్తాము. అలాగే పూలకు కూడా మార్కెట్కి పంపించాను మా బావనే. మా బావ అయితే పూలకి వెళ్ళాడు. ఇక పువ్వులు రాగానే పువ్వులు కూడా అన్నీ గుచ్చి రెడీ చేసి మనం దండల కింద తయారు చేసి మనమైతే ఇదైతే బోర్డుకి అయితే డెకరేషన్ అయితే చేయాలి. ఇక్కడైతే పెళ్లి కూతురు చేస్తున్నారు కాబట్టి మంగళస్థానం అవి అంటారు కదండి. అలాగా ఇంకా మన వాళ్ళు కూడా అందరూ ఎల్లో షర్ట్లు అయితే అందరూ కొనుక్కున్నారు. లేడీస్ ఏమో శారీస్ ఎల్లో అలాగా తీసుకున్నారు అనమాట. ఇప్పుడైతే మనమైతే ఇదైతే డెకరేషన్ చేస్తున్నామండి. నేను వచ్చేసరికి మా బాబాయ్ అండి. ఇవి కూడా మామిడి ఆకులు అయితే ఇవి రెడీ చేస్తున్నారు. ఇవి అక్కడ పందిరికి అక్కడ కడతాకి ఇదైతే ఇక్కడ కడతాం అనమాట. ఈ ఎదర అట్రాక్షన్ అదే లుక్గా మామిడాకులు అంటే ఫంక్షన్ అంటే ఇంకా మామిడాకులు. ఇదిగోండి ఇలాగైతే మనం అరిటాకులు అయితే కొడతాం. అలాగా ఏముంటుందంటే సింపుల్ పిన్నుల మిషన్ తీసుకొని పిన్నులు కొట్టేయడమే. మా దగ్గర అయితే పిన్నుల మిషన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి కూడా తెలుసుగా పవనం ఎలక్ట్రిషియన్ వర్క్. ఇదైతే మనమైతే ఈ పిన్నులతో అయితే సింపుల్గా ఈ బోర్డు తీసుకోవడం వల్ల మనకి సింపుల్ అవుతుందండి. లేదంటే క్లాత్ అయితే కొద్దిగా గుండు సూదులు పెట్టి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీని వలన మనకి కొద్దిగా త్వరగా వర్క్ అనేది అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 50% అయితే కొట్టాము. మనకి కట్ట వచ్చేసరికి మొత్తం 300 దాకా అయ్యి మనకి మొత్తం 70 ఆకులు తెచ్చాం. ఇవన్నీ మనం ఓన్గానే చేసుకుంటున్నాం అండి. మామూలుగా మనకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం ప్రతిదీ. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి చిన్న అన్నీ చేసుకోవడం మనకి అలవాటు అవడం వల్ల ఇలాంటివి మనం సులువుగా అవుతున్నాయి. ఇవ్వండి అరిటాకులు అయితే మొత్తం అన్ని కుట్టేసాం అనమాట మొత్తం. అలాగే ఇంకా మామూలు కూడా బంతి పూలు అవన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చారు. ఇవి ఇలాగైతే దండలు అయితే కడుతున్నాము. ఈ సూదులు ఎక్కించుకొని ఇవన్నీ దండలు కట్టుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు దండలు తయారు చేసుకొని మనం అప్పుడు ఈ రకంగా అయితే మనం కడుతున్నాం అండి. స్టెప్ బై స్టెప్ ఇలాగా మొత్తం ఆల్టర్నేట్గా 1 by 1 అలాగా కడుతున్నాం అనమాట. ఇలాగైతే చేస్తున్నాము. పువ్వులన్నీ పెట్టేసి అక్కడక్కడ ఇలాంటి తయారు చేసుకొని మనం మధ్యలో అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి అలాగా డెకరేషన్ చేసుకుంటే ఇంకా అలా బాగుంటుంది. కనపడలేదా?
ఇంకోటి ఈయన మా బావగారు, ఈయన వచ్చేసరికి మా పెద్ద బావగారు, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిల ఆయన. ఇకైతే మొత్తం అయితే డెకరేషన్ చేసామండి. బంతిపూలన్నీ మనకు ఉన్న వరకు అడ్జస్ట్ చేసి కట్టేసాం అనమాట నీట్గా. అలాగే మనం బిందులు, మన దగ్గర బిందులు ఉంటే బిందులు కూడా శుభ్రంగా బంతిపూలు నీళ్ళు పోసి మనం రెడీ చేసాం అనమాట. వచ్చేసరికి మనకి గంగా రోడ్ పెట్టావు. ఈ ఫ్లవర్ అయితే ఒకటి కొనుక్కొచ్చాం అనమాట మార్కెట్లో. ఇదైతే ఒక షేప్ అనేది, ఒక రౌండ్ షేప్, హాఫ్ రౌండ్ షేప్ అయితే వేసాం అనమాట. ఎందుకంటే మన షేప్ వచ్చేసరికి ఇంకా ఉన్నది ఇంకా మనం ఓన్గా చేసుకుంది ఇది. ఇంకైతే ఇంకా మేము కూడా అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెడీ, మేము కూడా అందరం ఎన్నో షర్ట్లు అయితే వేసుకొని ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి అయితే మళ్ళీ వచ్చేయాలి గబుక్కున్న త్వరగా. ఇక చాలా లేట్ అయిపోయింది. ఇకైతే మేము కూడా అయితే ఇంటికి వెళ్ళాలండి. ఇంటికి వెళ్ళిపోయి గబుక్కున ఇంకా రెడీ అయిపోయి త్వరగా వచ్చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు కూడా వచ్చేస్తారట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మామూలు కూడా ఎక్కించుకొని వచ్చేయాలండి. ఇదైతే త్వరగా వెళ్ళిపోయి పని బాగా త్వరగా అంటే ఉదయం కరెక్ట్గా 6కి స్టార్ట్ చేసామండి. 6కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేసరికి 8:15 అవుతుంది టైం. ఇక మేమే చేసుకున్నాం. ఒక 5 మా బావ, 2 బావలు, నేను, ఇంకా కరెంట్ పవను, ఇక మా తమ్ముడు పవను, మేమందరం అయితే ఇలాగ చేశాం అనమాట. అయితే ఇంటికి వెళ్ళి ఇంకా మేమైతే ఇంటికాడ నుంచి రెడీ అయిపోయి అయితే మేము అందరం ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. మన వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ, నేను కూడా ఎల్లో వేసుకున్నాను. ఇంకా మన వాళ్ళు కూడా అందరూ ఎల్లో వేసుకున్నారు. ఇవ్వండి, ఇక మా పెద్ద బావ గారు శివ, అదే పెయిన్ మేస్త్రి. ఇవన్నీ మా రెండో బావ పాలిష్ మేస్త్రి. ఇవన్నీ మా తమ్ముడు రాజా, ఈ సాయి, పవను, ఇంకందరూ అయితే ఇవన్నీ పెళ్లి కూతురు అయితే ఫోటోలు చేస్తున్నారు. ఇంకెవరికి వాళ్ళు అడావుడిలో ఉన్నారు మన వాళ్ళందరూ చాలా మంది. ఇంకా పంతులు గారు, ఈ ఫోటోగ్రాఫర్, ఈ బ్యాండ్ మేన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇంకా ఇప్పుడు దాకా వాయించారు. ఇంకా ఈ సౌండ్కి బాగా సౌండ్ వస్తాయని చెప్పి ఇంకా నేను ఆపాను అనమాట. ఇంకా రావాలి. అయితే ఇంకా అంతా రెడీ అవుతుంది. అన్నలా అన్నలే నుంచోవాలా బా వీడియో తీ బా పొడిగా అయిపోతావు కదా నువ్వు రాజా పక్కన అయితే ఇంకా మనమైతే మా గుడి దగ్గర అక్కడ రాముల గుడి ఉందండి. ఆ గుడి దగ్గర అయితే మట్టి దాటాక అయితే వెళ్తున్నాం అనమాట. అట్లాగైతే ఈ ఊళ్ళో కొంతమంది అలాగా చేస్తారు అనమాట. మట్టి తీసుకొచ్చి అక్కడ నాటుతారనమాట. రాగి చెట్టు, ఇంకేంటి బావా రాగి చెట్టు అను, ఇంకేంటి సాయి రాగి చెట్టు, వేప చెట్టు, రాగి చెట్టు వేప చెట్టు అయితే పాతి ధనియాలు అవన్నీ వేస్తారుగా, ఇంకా వగేరా వగేరా ఇంకా అవన్నీ వేస్తారండి. మనకు తెలీదు, పెద్దలుగా అయితే బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి దగ్గరలో రాముగారి గుడి ఉందండి. ఆ గుడి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి గుడి దగ్గరికి అయితే మనం వచ్చాం అనమాట. ఇక్కడైతే మన వాళ్ళు ఇక్కడ మట్టి పెడతారు. ఇక్కడ ఆ మట్టి తీసుకొని మళ్ళీ మనం ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడే మనకి ఇంటి దగ్గరలో అనమాట. ఇదిగోండి ఇల్లు కూడా వచ్చారు. ఇదిగోండి ఇక్కడ పందిరి కనపడుతుంది కదండి. అక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చాం అనమాట. ఇంకైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మనం మట్టి తీసుకొని అక్కడికి వెళ్ళి మనం ఇంటికాడ నుంచి ఫుల్ కంప్లీట్ కావాలి. ఇకైతే ఇంకా పూజ అయితే చేయిస్తారండి మన వాళ్ళందరూ. ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేసి మనం ఇక్కడ ఏంటంటే మట్టి అనేది ఇక్కడ మనం నాటుతాకి మొక్క నాటుతాకి అయితే మనం ఇక్కడ రోజు ముందుగా పెట్టుకుంటామంట. ఇప్పుడు ఈ మట్టి మనం తీసుకెళ్ళి
అక్కడ బకెట్లో వేసి రాగి చెట్టు ఇంకో చెట్టు ఏంటి బావా? వేప చెట్టు, మామిడి చెట్టు, రాగి చెట్టు, నేరేడుకాయ చెట్టు, ఈ చెట్లు పెట్టి ఈ మట్టి వేసి మనకి బకెట్లో అయితే వేస్తారంటండి. అయితే మళ్ళీ ఇప్పుడు మనం ఇవి తీసుకొని మనం అయితే బయలుదేరాలి. ఎక్కువ మాకు పట్టుకుంటా మళ్ళీ ఇబ్బంది. ఆ బకెట్లో కొద్దిగా పోయి, అదే ఆ బకెట్లో కొద్దిగా పోయి అంటున్నా. మొయ్యలేదు దాంట్లో సగం వే బావా. మనమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతాం అండి ఇంటికాడికి. ఇవన్నీ తీసుకొని పూజ చేసి అక్కడ అయితే ఇంకా ఈ మట్టి తీసుకొని వెళ్తాం అనమాట. ఇక పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి అయితే కుర్చీలో కూర్చోబెట్టారండి మన వాళ్ళు. అందరూ ఇక పసుపు రాసి ఇవన్నీ అత్యంతలు అయితే ఆడుతున్నారు మీద. అయితే అందరం అయితే అత్యంతలు అయితే వేస్తాం అండి. ఫస్ట్ ఎందాలు తీసి అయితే మా చెల్లి మా బావ అండి అత్యంతలు అయితే వేశారు పెళ్లి కూతురికి. మన వాళ్ళైతే ఈ పసుపులుగా అయితే తెగ రాసేసుకుంటున్నారండి అందరూ జనాలందరూ. మామూలుగా కాదు, ఇంకా లాస్ట్ మొత్తం పూసారు. అందరూ నీళ్లు పోసుకోవడాలి. ఇవ్వండి మా ఆవిడ. ఒరే మీ అమ్మనేం చేయలేరా, ఇది కంగారు పడిపోతాడు. మనం చేసిన డెకరేషన్ అయితే మొత్తం సర్వనాశనం చేస్తారు. మొత్తం అయిపోయింది. చూడండి అలా చేశారు. రోడ్లు మొత్తం తడిపేశారు. మొత్తం మొత్తం రోడ్డు మొత్తం ఇది చేశారు. అరే ఇంకైతే మొత్తం అయితే పెళ్లి కూతురు సెలబ్రేషన్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు టైం అయితే మనకి 12 అవుతుంది.
ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి బట్టలు చేంజ్ చేసేసుకొని ఇక్కడికి వస్తే మనకి భోజనం ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.